నల్గొండ జిల్లాలో నూతన బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ నుండి జ్యోతిరావు పూలే భవన్ వరకు బస్సులో మంత్రులు ప్రయాణం చేశారు. నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ అన్నారు. ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేశారు. ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్ల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల పట్ల ఒక విషపూరితమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విషపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు కేటీఆర్. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల సాక్షిగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేసినాం. వాటి పోలీసులు కూడా అడ్డుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కేటీఆర్ ని నమ్మరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ చేస్తుంటే కొంతమంది ఓర్వలేక దీని ప్రయత్నం జరుగుతుంది. ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయి. పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యుడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టాలి, ఇంకా ఎంత ఖర్చు అవుతుందన్న విషయాలు ప్రస్తావించాలన్నారు. సీఎంలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారని, పోలవరం పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంలు వస్తున్నారు, పోతున్నారు. సీఎంలు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టులు మారిపోతున్నారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మనం మొదలు పెట్టామంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఒక కాంట్రాక్టరే ఉండాలి. అలా కాకుండా ఏ సీఎం వస్తే ఆ కాంట్రాక్టర్ మార్పించడం వల్ల దీంట్లో అనేకమైన అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు జరగడం వల్ల ఈ రోజున డయాఫ్రామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ కుంగిపోయింది, లేదంటే కాపర్ డ్యామ్లు లోంచి సీపేజ్ వచ్చేసింది. దానివల్ల గైడ్ బండ్ ఇది కొట్టుకుపోయింది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? రోజున చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా దీని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది కూడా చెప్పుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. హైదరాబాద్ నారాయణగూడలో ఐఎన్టీసీ కార్యాలయంలో మహిళా కండక్టర్ల సదస్సు జరిగింది. పీఆర్సీ డబ్బులు ఉద్యోగ భద్రతను కల్పించాలని టీజీఎస్ఆర్టీ సెక్రటరీ మొహమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. హోదాలో పెట్టి ఆ యూనియన్ నడిపిస్తాం. ఎందుకంటే అక్కడ ఆర్టీసీలో పనిచేసిన మహిళల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. మీరు కూడా ఆ లీడర్షిప్ లా అంటే కలెక్టివ్ బార్గెనింగ్ కానీ, పార్టిసిపేటివ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కానీ ఇవన్నిటిని మీకు చేపించి మేము వేరే. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నాన్నే శ్రీనివాస్ లు సీఎం సమక్షంలో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రులను రోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ చేరుకున్న అధికారులను అడలెత్తించారు. వర్షాల కారణంగా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డుల్లో వర్ష నీరు దారుణంగా కులుస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రే పలువురు రోగుల వార్డులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వైద్య సిబ్బంది సూచించారు. మరికొందరిని నరసాపురం ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. దీంతో రోగుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అన్ని వార్డులను కలియెదురుతూ వైద్య సేవల తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడే ఇమీడియట్లీ కలెక్టర్ గారితో అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఓల్డ్ బిల్డింగు మరి ప్రమాదభరితంగా ఉండడం వల్ల ఆ పెచ్చులు ఊడి మరి ఆ పేషెంట్స్ మీద పడేటువంటి పరిస్థితి ఉండడంలో మరి ఏదైతే ఎమర్జెన్సీ వరకు కొంత బాగున్న చోట ట్రీట్మెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని మరి తాత్కాలికంగా కొద్దిగా నర్సాపురం కానీ లేదంటే ఇటు తణుకు కానీ చూసుకుంటూ త్వరితగతంగా ఏదైతే ఆ కొత్త భవనాన్ని కూడా మరి ఆ యొక్క రిపేర్స్ ఏదైతే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఇమీడియట్లీ మనం ఎంత తొందరగా అది పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా ఇక్కడ పేషెంట్స్కి మనం
వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూసుకునే అవకాశం ఉంటుంది. అంచేత ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి మరి కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీల సంఘాల ఉమ్మడి వేదిక హైదరాబాద్ బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎంపీ పిఎంపీ ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పిఎంపీల సేవలను మెరుగుపరచాలని కోరారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వారిపైన కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలన్నా గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు కానీ ఆర్ఎంపీ పిఎంపీ లాంటి గ్రామీణ వైద్యులు కానీ అవసరం. ఆ గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు. ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు. వాళ్లకు అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వటానికి అంగీకరించింది, జీవో జారీ చేసింది. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక పారామెడికల్ వ్యవస్థలో భాగంగా వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగం అవుతారు. దానివల్ల ప్రాథమిక వైద్యం, ప్రాథమిక చికిత్సకు గ్రామీణ స్థాయిలో అవకాశం కలుగుతుంది. ఆ వ్యవస్థ బలపడినట్టయితే రోగాలను ఆదిలోనే మనం నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నానికి ఈ వ్యవస్థ అనేది చాలా కీలకం. వాళ్ళకి శిక్షణ ఇద్దాం అవసరం. అది గవర్నమెంట్ ఇవాళ తీర్మానించింది, జీవో తెచ్చింది. దాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి. కానీ ఆర్ఎంపీ పిఎంపీలే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా నష్టమవుతుంది. ప్రాథమిక వైద్యం గ్రామాల్లో అందులో కష్టమవుతుంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి వైద్యం చేసుకోవటానికి తోడ్పడవలసిందిగా ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాం. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్లో కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరుతో కార్మికులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో నేను, మా సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్కు సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకించి ఐఎన్టీసీకి సంబంధించిన మా అన్నలు, తమ్ములు అందరం కూడా కలిసి జనక్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా, ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు నడిపించే విధంగా వారు రాబోయే కాలంలో
వారి పదవి బాధ్యతలను మరి ఏ విధంగానైతే చాలామంది పెద్దల ఆశీర్వాదంతో ముందుకు ఈరోజు రావటం జరిగిందో వారు అదేవిధంగా పనిచేస్తూ 6 కాలాల పాటు కార్మికుల గురించి నిరంతరం పనిచేస్తూ ఇటు ప్రభుత్వానికి కార్మికులకు మధ్యగా వారధిగా ఉండి పాలకొల్లు ఆసుపత్రిని భవన దుస్థితిని నిర్మాణంలో కొత్త భవన నాణ్యత లోపాలపైన చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల నాయుడు కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ రోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రిని భవనాన్ని తొందరగా పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్ కు చెప్పారు. మీరు వాటర్ స్టేట్మెంట్ చేసేది పైన ఇంటీరియర్ తోటి మధ్యలో కెమెరా పెట్టుకుంటే 2 సైడ్స్లో వస్తుంది.